మహారాష్ట్రలోని బారామతి ఉప ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బారామతి పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. దీంతో బారామతి ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. కిందటిసారి బారామతి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన అజిత్ పవార్ కొన్ని నెలల క్రిందట విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ క్యాండిడేట్గా ఆయన సతీమణి సునేత్రా పవార్ పోటీ చేస్తున్నారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత అజిత్ పవార్ గెలిచారు. అయితే కొన్ని నెలల కిందట విమాన ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. దీంతో బారామతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ నెల 23న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన సతీమణి సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బారామతి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. అయితే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన పట్ల గౌరవభావంతో సునేత్రా పవార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్సీపీ వర్గాలు అన్ని రాజకీయ పార్టీలను కోరాయి. అయితే మొదట బారామతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ అంటే తమకెంతో గౌరవమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. అయితే దివంగత నేత పట్ల గౌరవభావంతో ఉండడం వేరు, ఎన్నికలలో పోటీ చేయడం వేరని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు వెల్లడించారు. దీంతో సునేత్రా పవార్ ఏకగ్రీవానికి బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సుప్రియా సూలే రంగంలో దిగారు. సహజంగా ఎన్నికల్లో పోటీలు ఉంటాయన్నారు. అయితే ఓ పాపులర్ నాయకుడు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలవడం అనేది వేరే కథ అన్నారు. అటువంటి నేత ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ లేదా లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఏకగ్రీవం చేయడం అనేది భారత పార్లమెంటరీ రాజకీయాల్లో ఒక సాంప్రదాయమన్నారు సుప్రియా సూలే. అటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని ఆమె అన్నారు. అయితే సుప్రియా సూలే అభ్యర్థనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో బారామతి ఉప ఎన్నిక ఏకగ్రీవమవుతుందా లేదా అనే ప్రశ్నలు కూడా తెరమీదికొచ్చాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా రంగంలో దిగారు. అజిత్ పవార్ను ఒక పార్టీకి పరిమితం చేయడం సమంజసం కాదన్నారు ఆయన. అజిత్ పవార్ పట్ల యావత్ మహారాష్ట్రలో గౌరవభావం ఉందన్నారు. దీంతో బారామతి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. కాగా బారామతి ఉప ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలో దిగారు. బారామతి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడం ద్వారా అజిత్ పవార్పై మరోసారి గౌరవం చాటుకునే అవకాశం లభించిందన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్తో ఆయన మాట్లాడారు. బారామతి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడంలో సాయం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. చివరకు బారామతి ఉప ఎన్నిక పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించినట్టు రాజకీయ వర్గాల సమాచారం. దీంతో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈ ఏడాది జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలోని తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా రికార్డు సృష్టించారు. అజిత్ పవార్ చనిపోయిన 3 రోజులకే ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ దేవ్వ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర చరిత్రలోని తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా రికార్డు సృష్టించారు. సునేత్రా పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సతీమణి అనే సంగతి తెలిసిందే. అజిత్ పవార్ చనిపోయిన 3 రోజులకే ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. కాగా అంతకుముందు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా సునేత్రా పవార్ గెలుపొందారు. అజిత్ పవార్ స్వస్థలమైన బారామతి ప్రాంతాన్ని సునేత్రా పవార్ కార్యక్షేత్రం చేసుకున్నారు. అక్కడే అనేక సేవా కార్యక్రమాలను సునేత్రా పవార్ చేపడుతున్నారు. మొత్తానికి బారామతి ఎమ్మెల్యేగా సునేత్రా పవార్ త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.